నాగేశ్వరరావు పూజారి గారు, ఈ డైవర్స్ కేసులు అనేవి పెళ్ళి ఎక్కడ జరిగిందో అక్కడే వేయాలని, లేదు లాస్ట్ టైం ఎక్కడ కలిసారో అక్కడ వేసుకోవాలని, లేదంటే కాపురం ఎక్కడైతే ఉన్నారో అక్కడ వేయాలని, ఇట్లా రకరకాల కన్‌ఫ్యూజన్‌లు నడుస్తున్నాయి సార్. ఏమంటారు మీరు? మనకు భారతదేశంలో డైవర్స్ అనేది ప్రధానంగా లేట్ కావడానికి కారణం ఈ ఈ దాన్ని మనకు లీగల్ భాషలో జ్యూరిడిక్షన్ అంటారు. హ్మ్. జ్యూరిడిక్షన్ అంటే ఏందంటే కేసు ఎక్కడ వేయాలో దాన్ని జ్యూరిడిక్షన్ అంటారు మనం. హ్మ్. ఓకే. సో, భారతదేశంలో మనకు డైవర్స్ కేస్ అనేది లేట్ కావడానికి గల ప్రధాన కారణాలలో ఈ జ్యూరిడిక్షన్ అనేది ఒకటి. ఓకే. ఎందుకు అంటే ఏందంటే ఒక డైవర్స్‌కి సంబంధించి అంటే ఒక మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌కి సంబంధించి మనం ఒక కేస్ ఎయ్యాలి అనుకున్నప్పుడు అది డైవర్స్ కావచ్చు, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే జ్యుడిషియల్ సెపరేషన్ కావచ్చు, లేదా మనకు మ్యూచువల్ డైవర్స్ కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కదా! క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద చేసుకున్న డైవర్స్ ఏదైనా కూడా ఎక్కడ ఎయ్యాలనేది అతి పెద్ద విషయం ఇది. హ్మ్. ఓకే. మనకు చట్టంలో ఏం రాసి ఉంటదంటే ఏందంటే ఒక డైవర్స్ కేస్ అంటే ఒక మ్యాట్రిమోనల్‌కి సంబంధించిన కేస్ ఎయ్యాలి అంటే మనకు 3 రకాల పద్ధతులుంటాయి. ఫస్ట్ పద్ధతి ఏముంటదంటే పెళ్లి ఎక్కడ జరిగితే అక్కడ ఏసుకోవచ్చు. ఓకే. పెళ్లి ఎక్కడ జరిగితే అక్కడ ఏసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏందంటే ఇప్పుడు సపోజ్ అబ్బాయి, అమ్మాయి హైదరాబాద్‌లో ఉన్నారు అనుకుందాం మనం. హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళు. సరే ఆళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. ఇంట్లో ఏదో గొడవ అయింది. అమ్మాయి పారిపోయారు. చెన్నై పారిపోయి చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఓకే. చెన్నైలో పెళ్లి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చిండ్రు నివసిస్తున్నారు. 1, 2 ఇయర్స్ తర్వాత గొడవ అయింది. వాళ్ళు ఉండేది హైదరాబాద్ అయినా సరే పెళ్లి చెన్నైలో జరిగింది కాబట్టి చెన్నైలో ఏసుకోవచ్చు. హ్మ్. కొంత సందర్భాల్లో సతాయించడానికి పోయి చెన్నైలో ఏసేస్తారు. ఓకే. అది ఫస్ట్ పాయింట్. రెండోది లాస్ట్ లివింగ్ ప్లేస్ ఆఫ్ ద కపుల్. ఇద్దరు కలిసి విడిపోయే ముందు ఎక్కడైతే నివసించారో అక్కడ కూడా కేసేసుకోవచ్చు. ఇంతకుముందు ఇదే సంఘటనలో ఈ హైదరాబాద్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయి చెన్నై ఎళ్లి పెళ్లి చేసుకున్నారు కదా! హ్మ్. తర్వాత ఏం చేసిండ్రు జాబ్ కోసం బెంగుళూరు ఎళ్తారు. హ్మ్. బెంగుళూరు ఎళ్లి బెంగుళూరులో కాపురం చేస్తారు. హ్మ్. కాపురం చేసి ఆడ కొట్లాడుకుంటారు. విడిపోయి అటు నుంచి అటే వీడు సెపరేట్‌గా హైదరాబాద్ వచ్చేస్తాడు. ఆ అమ్మాయి సెపరేట్‌గా హైదరాబాద్ వచ్చేస్తది. హైదరాబాద్‌లో సెపరేట్‌గా నివసిస్తుంటారు. హ్మ్. ఓకే. నివసించే క్రమంలో అప్పుడు అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఈడ జోక్ ఏందంటే వాళ్ళు తలుచుకుంటే చెన్నైలో ఏసుకోవచ్చు. హ్మ్. పెళ్లి జరిగిన ప్లేస్‌లో. హ్మ్. లేదంటే లాస్ట్ లివింగ్ ప్లేస్ ఎక్కడుంది? బెంగుళూరు. బెంగుళూరులో కూడా ఏసుకోవచ్చు. కానీ వాళ్ళు హ్మ్. ఉండేది హైదరాబాద్. ఇది. మూడోదొచ్చేసి అమ్మాయి ఎక్కడ నివసిస్తే అక్కడ. అమ్మాయి ఎక్కడ నివసిస్తే అక్కడ. మళ్ళా సేమ్ కేస్‌లో వీళ్ళిద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. బెంగుళూరులో కాపురం చేసి అక్కడ విడిపోయి హైదరాబాద్ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చి ఢిల్లీ ఎళ్ళిపోయింది. హ్మ్. హ్మ్. మళ్ళీ జాబొచ్చింది ఢిల్లీ ఎళ్ళిపోయింది. అమ్మాయి అక్కడ మనకు బెంగుళూరులో విడిపోయారు. విడిపోయి హైదరాబాద్‌కి సెపరేట్‌గా వచ్చేసి కొంతకాలం నివసించారు. నివసించిన తర్వాత మళ్ళీ అమ్మాయి సడెన్‌గా జాబ్ వచ్చి ఢిల్లీ ఎళ్ళిపోయింది. హ్మ్. మళ్ళా ఢిల్లీలో ఎయాలి. ఢిల్లీలో ఏసుకోవచ్చా? ఢిల్లీలో ఎయాలి. హ్మ్. సో, ఇది మనకు జనరల్‌గా చట్టం చెప్పే విషయం. అంటే అందరికి సామాన్య వ్యక్తులకు మనం డైవోర్స్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదా ఆర్‌సీఆర్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనేది ఈ చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఇది. ఓకే. ఈ కేస్‌లో చూడు అక్కడ చెన్నైలో ఏసుకోవచ్చు, బెంగుళూరులో ఏసుకోవచ్చు, ఢిల్లీలో ఏసుకోవచ్చు. హ్మ్. ఇది వెరైటీ. సో, డైవోర్స్ కేసెస్ లేట్ కావడానికి ప్రధాన కారణం ఏంది అంటే ఏంటంటే ఈ జ్యూరిడిక్షన్ అనేది ఇట్లా 3 సందర్భాలు ఉండటంతోని చాలామంది ఆ రాంగ్ జ్యూరిడిక్షన్‌లో ఏయడం వల్ల ఇప్పుడు ఇదే కేస్‌లో అబ్బాయి బెంగుళూరులో ఏసినాడు అనుకుందాం. సపోజ్ అబ్బాయికి డైవోర్స్ కావాలని బెంగుళూరులో ఏసినాడు అనుకుందాం. అమ్మాయి ఏం చేస్తది నేను ఢిల్లీలో ఉంటున్నా కదా! నేను బెంగుళూరుకి ఎట్లా పోతా అని చెప్పేసి ఢిల్లీకి లాగేస్తది హ్మ్. కేస్‌ని. అర్థమైందా? ఓకే. చెన్నైలో ఏసిండు అనుకుందాం. చెన్నైలో ఏస్తే కూడా ఢిల్లీకి లాగేస్తది. హుహు. సో, టైము అనేది మనకు చాలా లెంతీ అయిపోతది ట్రాన్స్‌ఫర్‌లో. ట్రాన్స్‌ఫర్‌లో చాలా లెంతీ అయిపోతది. ఓకే. కాబట్టి నేను ఎప్పుడైనా అందరికి ఇచ్చే సలహా ఏంది అంటే ఏందంటే ఒక డైవోర్స్ కేస్ ఎయ్యాలి అనుకుంటే గనక ఓకే. అది తొందరగా ఫినిష్ కావాలి. డైవోర్స్ కేస్ ఎయ్యాలి అనుకుంటే గనక ద ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయి ఎక్కడ నివసిస్తే అక్కడ ఎయ్యాలి. ఇప్పుడు ఇదే కేసులో అమ్మాయి ఎక్కడ నివసిస్తుంది? ఢిల్లీలో. ఢిల్లీలో. ఓకే. ఈ అబ్బాయి ఎక్కడ ఏసుకోవాలా? ఢిల్లీలో ఏసుకోవాలి. హ్మ్. ఢిల్లీలో ఏసుకోకుండా ఏం చేస్తాడు? బెంగుళూరులోనో, చెన్నైలోనో ఏస్తాడు. అది లేట్ అయిపోతది బాగా. మళ్ళీ ఆమె ట్రాన్స్‌ఫర్ పిటిషన్ ఏసుకుందనుకో ఢిల్లీ పోతది. ఈ ట్రాన్స్‌ఫర్ అనేది స్టేట్ టు స్టేట్ జరగాలంటే యావరేజ్‌గా మనకు ఒక 1 ఇయర్ పడతది. వితిన్ ద స్టేట్ అయితే 6 మంత్స్ టు 8 మంత్స్ పడతది. హుహు. అంటే ఒక్కసారి మనం డైవోర్స్ గనక ఈ మనం జ్యూరిడిక్షన్ గనక కరెక్ట్ సెట్ చేసుకోకపోతే, కరెక్ట్ చెక్ చేసుకొని ఏసుకోకపోతే హ్మ్. మనకు దగ్గర దగ్గర ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ ఈ ట్రాన్స్‌ఫర్‌లో ఎళ్ళిపోతది కేస్. ఓకే. హ్మ్.
అంత టైం వేస్ట్ అయిపోద్ది. అంత టైం వేస్ట్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది కేసు. అట్లా కాబట్టి మనం అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా సరే మ్యాట్రిమోనియల్ ఇష్యూలకు సంబంధించి ఎక్కడన్నా కేసు వేయాలి అనుకుంటే ఫస్ట్ అమ్మాయి నివసించే ప్లేస్లో వేయండి, మీకు కష్టమైన నష్టమైన. ఓకే. అంతే తప్ప సార్ ఇప్పుడు అదే అమ్మాయి కేసు వేయాలనుకుంటే అబ్బాయి ఎక్కడుంటే అక్కడ వేయాలి కదా. అట్లుండదు మళ్ళీ. అదే చట్టం ఇప్పుడు. అవునా? అదే అందుకనే మ్యాట్రిమోనియల్ చట్టాలు మారాల్సిన అవసరం ఉందని చెప్పేది. అందుకే నేను మ్యాట్రిమోనియల్ చట్టాలు అనేటివి మనకు భారతదేశంలో ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది అనుకో, 1955లో చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు చేశారు? 55లో. 1955. ఎప్పుడో మా తాత దగ్గర 1955 అంటే అది ఒక 45 ఇయర్స్, ఇది ఒక 25 ఇయర్స్. 45 + 25 70 ఇయర్స్ ఏవో చేశారు. ఎప్పుడైనా ఒక చట్టం అనేది ఆ దేశంలో ఉన్న ఆ ప్రజెంట్ పరిస్థితులలో ఉన్న ఆ కాలం బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ ఆచార వ్యవహారాలను బట్టి చట్టాన్ని రెడీ చేస్తారు. నీకు భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో రెడీ చేసిండు అంటే దాని అర్థం ఏంది? 1955లో ఉన్న కండిషన్స్ని బట్టి రెడీ చేసిండు. అవును, అంతేగా. మనం ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు? 26. మరి 26లో ఉన్న ప్రకారం చట్టాలు మార్చాలి కదా. మార్చాలి. 75 సంవత్సరాలలో మనిషి జీవితం ఎంతగా మారిపోయింది. మైగ్రేషన్ పెరిగిపోయింది, జాబులు మారిపోయినాయి, అలవాట్లు మారిపోయినాయి, నివసించే పద్ధతులు మారిపోయినాయి. ఇవన్నీ మారినప్పుడు మరి చట్టాలు మారాలి కదా. మరి చట్టాలు ఎక్కడ ఎందుకు ఉన్నాయి? మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో జనాలు ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే ఏంటంటే ఆ చట్టాలలో మార్పు లేకపోవటం ప్రధాన కారణం. మరి ఈ లాజిక్ మన పాలకులకు తెలియదా? ఎందుకని పాలకులకు ఉండాల్సిన పనులు పాలకులకు లేవా అబ్బా? ఓకే. ఇక పాలకులు ఒక లా ఒకటే ఉంది ఆ పాలకులకు. ఇప్పుడు మీకు పాలకులకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఓ తప్పు జరుగుతుంది, తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రజలకే ఉంటుంది. సఫర్ అయ్యే ప్రజలే చెప్పాలా, అయ్యో మాకు సఫర్ అవుతున్నాం అయ్యా, నువ్వు ఏదైనా చేంజ్ చేయని చెప్పాలా. మరి ప్రజలు ఎవరికి వాళ్ళు ఇది నా సమస్య, నా వరకు నేను సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే. అంతగానం ఎందుకు? నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. ఓకే, నేను అమెరికాలో కేసులు తీసుకుంటున్నా, లండన్లో కేసులు తీసుకుంటున్నా, దుబాయ్లో కేసులు తీసుకుంటున్నా, యూరోప్లో కేసులు తీసుకుంటున్నా, ఆస్ట్రేలియా కేసులు తీసుకుంటున్నా. అంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడున్న మన తెలుగు వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడక్కడ అన్ని కేసులను తీసుకుంటున్నా. ఓకే, తీసుకున్నప్పుడు అక్కడున్న చట్టాలు చాలా ఈజీగా ఉన్నాయి. అక్కడున్న చట్టాలు చాలా ఈజీగా ఉన్నాయి. మన భారతదేశంతో పోల్చుకుంటే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మోటున్నాయి. ఒక విషయం చెప్పగలుగుతా చాలా స్పష్టంగా, వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఫ్యామిలీలలో మర్డర్స్ లేవు. గొడవలు ఉండటం వేరు, మర్డర్స్ ఉండటం వేరు. చంపుకోవడాలు చచ్చిపోవడాలు లేవు. అవునా? సోషల్ క్రైమ్ ఉంది అక్కడ. అంటే క్రైమ్ ఉంది. ఏం క్రైమ్ ఉంది? నీకు జనరల్గా ఈ డ్రగ్స్ క్రైము, లేకపోతే ఈ రేపులో, లేకపోతే ఈ దొంగతనాలు చేయటం, ఇట్లాంటి క్రైమ్ ఉంది. ఫ్యామిలీ క్రైమ్ లేదు అక్కడ. కుటుంబంలో భార్యను భర్త చంపుకోవడము, భర్తను భార్య చంపుకోవడము, లేకపోతే ఇట్లాంటివి లేవు ఆడ. అక్రమ సంబంధాలు ఉంటాయి సార్ అక్కడ? అక్రమ సంబంధాలను అక్కడ బ్రాడ్ మైండెడ్ ఉంటారు అక్కడ. అక్కడ ఎందుకంటే డైవర్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఒక భార్యనో భర్తనో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుందాం, వాడు పోయి అప్లై చేసుకుంటే వాడికి 6 నెలలు ఇచ్చేస్తారు. నీ బతుకు నువ్వు బతుకు. అంతే. భారతదేశంలో డైవర్స్ రావాలంటే ఒక ఎక్స్పర్ట్ చేస్తే 2 సంవత్సరాలలో వస్తుంది. ఇక అక్కడ కోర్టును బట్టి, వ్యవస్థను బట్టి, వ్యక్తులను బట్టి, పేమెంట్లను బట్టి రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. భారతదేశంలో యావరేజ్ డైవర్స్ కేసు వచ్చేసి 4 ఇయర్స్. ఎక్స్పర్ట్ చేస్తే సగానికి వస్తుంది. ఓకే. అక్కడ పరిస్థితులు అంత ఈజీగా ఉన్నాయని తెలుస్తుంది కదా సార్? ఇప్పుడు మీలా సీనియర్ స్పష్టంగా ఉన్నాయి, ఈజీగా ఉండటం కాదు. సీనియర్ అడ్వకేట్లు తెలుసు, నిర్వచించబడ్డాయి, న్యాయమూర్తులకు కూడా తెలుసు అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి. న్యాయమూర్తుల దగ్గరకు వచ్చాక ప్రాబ్లం ఎందుకు చెప్తాయినాడు మీరు? న్యాయమూర్తులు సాధ్యమైనంత వరకు ప్రజలకు జస్టిస్ అందించడానికి చేస్తున్నారు. ఓకే, ఏదైతే న్యాయమూర్తులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్న న్యాయమూర్తులకే సరైన ఫెసిలిటీస్ లేవు ఈ దేశంలో. నేను బాగా చెప్తా దీన్ని. అందరూ ఈ వ్యవస్థలో అందరూ జడ్జెస్ మీద వాడో కోర్టు మీద వాడో ఏడుస్తున్నారు కదా. మరి జడ్జెస్ కోర్టులు ఏ స్థితిలో పనిచేస్తున్న ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికి ఐడియా లేదు. జడ్జెస్ కోర్టులు ఏ స్థాయిలో ఏ స్థితిలో పనిచేస్తున్నా తెలుసా?
చాలామంది జడ్జెస్ ఈరోజు కూడా నేను చెప్తున్నా కదా, ఈరోజు కూడా 24 అవర్స్ పని చేస్తున్నారు నిద్ర లేకుండా. అమ్మా. సీరియస్గా చెప్తున్నా నేను. అంటే మనకు కొన్ని వందల కేసులు వాళ్ళు డిస్పోజ్ చేయాలి పాపం వాళ్ళు. మీరు చాలా సందర్భాలలో మీరు చదవండి, మీరు ఎప్పుడన్నా సీజేలు, మనకు సుప్రీంకోర్టు సీజే కూడా చాలా సందర్భాలు చెప్పాడు. ఏమని? ఆయన ప్రయాణంలో కూడా జడ్జిమెంట్స్ హాస్పిటల్ కూర్చుంటాడట ఫ్లైట్లో. ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన ఫెసిలిటీస్ ఈ దేశాలు ఇంకా ఇప్పటికి లేవు. న్యాయమూర్తుల సంఖ్య పెరగటం లేదు, కోర్టులో స్టాఫ్ లేరు. చాలా సందర్భాలలో హైకోర్టులో ఓపెన్ కోర్టులో చెప్తుంటారు, అర్జెన్సీ ఉంది మేడం, కొద్దిగా ఆర్డర్ కాపీ తొందరగా ఇవ్వండి అంటే, నాకు కూడా ఇవ్వాలని ఉందయ్యా కానీ నాకు స్టాఫ్ లేరు, నేనే కొట్టుకుంటున్నా, ఆర్డర్ కాపీ అని చెప్తున్నారు. ఓపెన్ కోర్టులో చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఒక న్యాయాన్ని అందించే న్యాయమూర్తి, ఒక ప్రజలకు న్యాయం చేయాల్సిన ఒక న్యాయమూర్తి, అతడు ప్రశాంతంగా ఉండి ప్రజలకు న్యాయాన్ని డెలివరీ చేయాల్సిన న్యాయమూర్తి ఇతర పనులు కూడా చేస్తున్నారు. స్టెనోలు రాక వాళ్ళే కొట్టుకుంటున్నారు, హాలిడేస్ లేవు, స్ట్రెస్. ఎందుకని కోర్ట్ అవర్స్ పెద్దగా ఉన్నాయి. మార్పు ఎందుకు రావట్లేదు సార్? మరి ఎందుకు చేయట్లేదు అంటారు? న్యాయ వ్యవస్థ మీద ఎవరు దృష్టి పెడుతున్నారు చెప్పండి? ఎవరు పోరాడుతున్నారు? న్యాయ వ్యవస్థలో ఎవరు ఉంటారు చెప్పండి ఫస్ట్? న్యాయ వ్యవస్థలో ఎవరు ఉంటారు? న్యాయమూర్తి, జడ్జెస్లు ఉంటారు, కోర్టు స్టాఫ్, అడ్వకేట్స్, ఈ 3 భాగాలే ఉంటాయి. ఓకే, జడ్జెస్ వాళ్ళకు వాళ్ళు వచ్చి కొట్లాడతారా? న్యాయం చేయాల్సిన జడ్జెస్ వచ్చి కొట్లాడితే ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? అందరు ఏమంటారు? అయ్యా నీకే న్యాయం జరుగుతుంది లేదు, ఇంకా మాకే న్యాయం జరుగుతాయా అంటారు జనాలు. ఫస్ట్ పాయింట్ అంటే జడ్జెస్ పక్కన పెట్టేద్దాం. కోర్ట్ స్టాఫ్ డ్యూటీ ఏముంటుంది? జడ్జెస్కి అడ్వకేట్స్కి మధ్యలో పనిచేస్తారు అంతే. మిగిలింది ఎవరు? అడ్వకేట్స్ వాడు పోరాడటానికే మన జీవితం సరిపోదు, వాడు కేసులు తెచ్చుకొని ద హైయెస్ట్ ప్రొఫెషను దట్ మీకు కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే బాగా స్ట్రెస్ ఉండే ప్రొఫెషను ఈ భారతదేశంలో అడ్వకేసీనే. స్ట్రెస్, మల్టిపుల్ థింగ్స్ చేయాలి అడ్వకేట్. ఇప్పుడు పురాణ కాలంలో కనుక ఇట్లా చేతులు ఉంటాయి కదా, 10 చేతులు ఉన్నట్టు 10 చేతులతో పని చేయాలి అడ్వకేట్. 10 చేతులతో పని చేయాలి. ఓకే, కోర్టుకు పోవాలా. ఓకే, కోర్టుకు మొత్తం ఒక డే ఉంటే డేలో నువ్వు సగం కోర్టులోనే ఉంటావు. మళ్ళీ కట్ చేస్తే ఆఫీసులో కూర్చోవాలా, పోలీస్ స్టేషన్కి పోవాలా, ఓకే, డ్రాఫ్టింగ్ చేయాలా, చదవాలా, ఎన్ని పనులు ఉంటాయి అడ్వకేట్కి. కంటిన్యూస్గా ఇట్లా రౌండ్ ద క్లాక్ పని ఉంటుంది. ఎంత ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నావు? కోర్టుకు పోతే అప్పుడప్పుడు 4 అవుతుంది, 5 అవుతుంది. అక్కడ కోర్టులో మొత్తం పనిచేసి అలసిపోయి మళ్ళీ ఆఫీస్కి రావాలా, మళ్ళీ ఆఫీస్లో మళ్ళీ సమస్యలు వినాలా, మళ్ళీ వాటిని అది చేయాలా, వాటిని రాయాలా, మళ్ళీ రేపటి కేసుకు చదవాలా. ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? మనం ఖాళీ కూర్చొని ఒక మాట మాట్లాడేస్తాం అందరినీ. ఎంతమంది భారతదేశంలో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? ఎంత ఉండాల్సిన సంఖ్య ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఎంతమంది అవుట్సోర్సింగ్లు ఉన్నారు? ఇవన్నీ ప్రభుత్వాలు అడ్రస్ చేయాలి. వాస్తవాలు వాళ్ళు ప్రభుత్వానికి ఉండాల్సిన పని ప్రభుత్వానికి ఉన్నది. ఇక న్యాయ వ్యవస్థ ఇక అదే సార్, టైం కల్పించుకొని దీన్ని ఏదో మనం ప్రక్షాళన చేయాలని చెప్పి చెయ్యాలి. ఎవరో ఒకరు తీసుకోవాలి దానిపైన. ఎవరో ఒకరు కంపల్సరీ తీసుకోవాలా, ఎవరో ఒకరు కాజు తీసుకోవాలా, న్యాయ వ్యవస్థని ప్రజలకు వివరించాలా, న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో చెప్పగలగాల, ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి. కేసులు లిటిగేషన్ విపరీతంగా పెరిగిపోయింది భారతదేశంలో. ఎందుకంటే ప్రజల మీద జనాల మీద ఒకరి మీద ఒకరు నమ్మకం లేక ఇంట్లో కోర్టుకే వస్తున్నారు, బయట వాళ్ళు కోర్టుకే వస్తున్నారు. మాట్లాడితే ఏంటి సార్ కేసు అంటున్నారు. మీరు ఇంతకుముందు అన్నట్టు డెవలప్డ్ కంట్రీస్లో మనకి వాళ్ళకి తేడా ఏంటంటే సార్, డెవలప్డ్ కంట్రీస్లో పిల్లల మెయింటెనెన్స్ రావాలంటే విత్ ఇన్ ద 1 monthలో వస్తుంది సార్. నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. 1 monthలోనే విత్ ఇన్ 1 monthలో గన్ షాట్ మెయింటెనెన్స్ వస్తుంది పిల్లలకి. ఇక్కడ అన్ని దేశాలలో, నువ్వు యూకే పోయినా, యూఎస్ఏ పోయినా, ఇక్కడ ఆస్ట్రేలియా పోయినా, ఇక్కడ తెల్లవార్లు కొట్లాడితే 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. తెల్లవార్లు ఇలా మొత్తం ఆ కేసు మీద కూర్చుంటే. కొన్ని నిజాలు చెప్తే ఎవరు ఇప్పుడు నేను నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తా. నేను న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ న్యాయ వ్యవస్థలో ప్రజలకు న్యాయం ఎందుకు జరుగుతుందో చెప్పాలంటే దాంట్లో ఉన్న లోపాలు చెప్పాలా, దానిపైన పోరాటం చేయాలా. ఓకే, అది ప్రజలు గుర్తిస్తే తర్వాత గవర్నమెంట్ గుర్తిస్తుంది. నేను కొంతమందిని అడిగినారు చేద్దాం రండి అంటే, అమ్మో ఎందుకు నాకు వద్దు అంటారు.
అరే చట్టాలు భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాలు 100% మారాలా, మారకపోతే ఓకే ఇప్పుడు ప్రస్తుత సమాజానికి అవసరాలకు తగ్గట్టు చట్టాలు మారాలా, మారకపోతే హత్యలు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ఓకే, విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకా నేను చెప్తున్నా కదా, ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని చట్టాలు మార్చకపోతే సంపటమో సావటం అనే పరిస్థితి ఆటవిక న్యాయం జరుగుతుంది. మన ఇక ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే మన కుటుంబాలలో ఇక ఆటవిక న్యాయం ఇంకా నువ్వు చావు లేకపోతే చంపు, ఇదే జరుగుతుంది అంతే. అరే ఒక మెయింటెనెన్స్ కోసం ఒక పిల్లగాడు సంవత్సరాల తరబడి తిరగాలి కోర్టులో, దానికి ఎవడు బాధ్యుడు? అడ్వకేట్ బాధ్యుడా, జడ్జి బాధ్యుడా, సమాజం బాధ్యుడా, చట్టాలు బాధ్యత, ఎవరు బాధ్యత వహించాలా? ప్రతి కేసుకి ఒక లిమిటేషన్ ఉంది సార్, ప్రతి కేసుకి ఒక లిమిటేషన్ ఉంది. నేను ప్రతి కేసుకి ఒక లిమిటేషన్ ఉంది. ఏమంది? డైవోర్స్ కేసు విత్ ఇన్ ద 1 year క్లోజ్ చేయాలని రాసిండు. డైవోర్స్ కేసు విత్ ఇన్ ద 1 year క్లోజ్ చేయాలని రాసిండు. మొత్తం ఈ భారతదేశంలో 1 year లోపు కొట్లాడి అన్ని ప్రొసీడింగ్స్ చక్కగా జరిగి కొట్లాడి 1 year క్లోజ్ అయిన కేసు ఒక్కటి చెప్పమని మాట్లాడతాను. 1 year క్లోజ్ అయిన కేసే ఉండదు. అదే చెప్తున్నా నేను. వ్యవస్థ మీద మనం మాట్లాడదలుచుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని పెట్టారు. చాలామందికి డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా చాలామందికి తెలియదు. చట్టాల మీద చాలామందికి అవగాహన లేదు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది చాలామంది ఇప్పటికీ భారతదేశంలో పెళ్ళైన అమ్మాయి పెట్టాల్సిన కేసు అనుకుంటారు. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అమ్మాయికి పనికొచ్చే చట్టమే అనుకుంటారు తప్ప డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు సత్యంత వరకు, పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు ప్రతి ఆడపిల్లకు పనికొచ్చే కేసు అనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పటికి అందరూ అనుకుంటారంటే పెళ్ళైన అమ్మాయి పెడుతుంది అనుకుంటారు. అత్తయ్య పెళ్ళైన అమ్మాయి కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు పనికొచ్చేది డొమెస్టిక్ వైలెన్స్ కేసు. పెళ్ళి అథారిటీకి వచ్చినప్పుడు అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటారు తప్ప ఒక ఆడపిల్ల ఎదిగే క్రమంలోనో చదువుకునే క్రమంలోనో కుటుంబ సభ్యుల చేత ఆమెకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే డొమెస్టిక్ వైలెన్స్ పెట్టుకోవచ్చు. ఎంతమంది తెలుసు? తెలీదు. చాలా మందికి చెప్తున్నా కదా, చాలా మందికి చాలా చట్టాలు తెలియదు. ఏదన్నా మనం చెప్పిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో మేము అడ్వకేట్లం కాదు కదండి, మాకెట్లా తెలుస్తా అంటారు. చట్టాలు తెలవటానికి అడ్వకేట్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక దేశంలో నివసిస్తున్నప్పుడు ఆ దేశ చట్టాల మీద కనీసమైన అవగాహన ఉండాలి. ఎక్స్పర్ట్ అవగాహన ఏం అవసరం లేదు, కనీస అవగాహన ఉండాలి నీకు. ఒక చట్టాల మీద కనీస అవగాహన అంటే బేసిక్ లైన్స్ అన్నది తెలిసి ఉండాలి. బేసిక్ లైన్స్, ఈ సమస్య వస్తే దీనికి ఏంటి అన్నది తెలిసి ఉండాలి. బేసిక్ లైన్ ఏడికి పోయి ఏం చేసుకోవాలని తెలిసి ఉండాలి. గవర్నమెంట్లో చట్టాల గురించి పట్టించుకోవు. చట్టాలు మంచి స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి, వాటి మీద అవగాహన లేదు. వాటిని ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు? అవగాహన లేదు. దీనితో మాట్లాడతాం మనం. కరెక్ట్. ఇప్పుడు జ్యూడిక్షన్లో లోపం ఉంది, దాన్ని సరిదిద్దితే నీకు ఒక 50% ఆఫ్ ద పని తగ్గుతుంది తెలుసా నీకు? రాంగ్ జ్యూడిక్షన్ వేయడం వల్ల దాన్ని మనం ట్రాన్స్ఫర్కో పిటిషన్ వేస్తే ట్రాన్స్ఫర్ పిటిషన్ ఒకటి, మళ్ళీ అటు ఇటు తిరిగి అది మళ్ళీ ఈ క్వశ్చన్ నుంచి ఆ కోర్టుకి వరకు 1.5 years పడుతుంది. ఆ 1.5 years అందరు ఖాళీ కూర్చోవాలి. 2-3 కేసులు అవుతాయి. మెయింటెనెన్స్ చట్టాలు సరిగ్గా లేవు భారతదేశంలో. తర్వాత చైల్డ్ కస్టడీ చట్టాలు అయితే అసలు చాలా ఫారిన్ కంట్రీస్లో డ్యూయల్ పేరెంటింగ్ ఉంటుంది సార్. సింప్లిఫై చేసి పడేసి వాళ్ళు డ్యూయల్ పేరెంటింగ్. పిల్లలు పుడితే వాళ్ళిద్దరు ఆస్తి, ఇద్దరు మంచిగా పిల్లల్ని సాదాలా. 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ కథం. ఓకే, యాక్సెస్. ఇక్కడ ఒక పిల్లలు కనుక పోతే విజిటింగ్ రైట్స్ రావడానికి తెల్లవార్లు కొట్టాల్సి వస్తుంది. మేము కోర్టులలో తెల్లవార్లు కొట్లాడాల్సి వస్తుంది కోర్టులలో. ఎవరికి అర్థమవుతుంది ఇది? చట్టాలు నేర్చుకోవాల్సిన ప్రజలేమో చప్పుడు దాకుంటారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరిదో ఒకరి మీద నూకేయాలా, వాటిని బాధ్యత చేసేయాలి. నేను అదే చెప్తున్నాను, భారతదేశంలో మ్యాట్రిమోనియల్ చట్టాలు మార్చాల్సిన అవసరం 100% ఉంది. 498 అయితే ఇంకా మార్చాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.